నేను ఇక్కడ 2 పుస్తకాలు అమ్ముతున్నారు. మీరు నా పుస్తకాలు చాలా ఉన్నాయి. ఇందులో మొదటిది మాదిగ తత్వం. దీన్ని నేను 1995లో మాదిగ ఆర్థిక సాంఘిక తత్వం అనే పేరుతో రాశాను. అప్పుడు ఆ ఉద్యమం చాలా బలంగా ఉంది. నేను అందులో మాట్లాడాను కూడా. తర్వాత మాలల ఉత్పత్తి చరిత్ర లేదని చాలా సీరియస్గా మాల వాడలు తిరిగి తర్వాత మాలతత్వం, ఆర్థిక సాంఘిక తత్వం, ఇది యాక్చువల్ అక్కడ పోస్ట్ హిందూ ఇండియా, హిందూ అనంతర భారతదేశంలో ఇది రెండో చాప్టర్, ఇది 3వ చాప్టర్గా ఉంటుంది. మాలలకు నేను పెట్టిన టైటిల్ ఏమిటి అంటే ఉత్పత్తి సైనికులు. అది వాళ్ళకు పెట్టింది. వీళ్ళకు పెట్టిన టైటిల్ ఏమిటి అంటే సామాజిక శాస్త్రవేత్తలు, తోలు పునాదిగా పెట్టిన టైటిల్. వీటికి అనుబంధంగా మీరు అక్కడ ఈ హిందూ అనంతర భారతదేశంతో పాటు ఈ మధ్య నేను రాసిన శూద్ర రిబెలియన్ అనే ఒక ఇంగ్లీష్ బుక్ ఉంది. మీరు ఇంగ్లీష్ కూడా చదవాలని ఆ బుక్ కొనుక్కోండి అని చెప్పడానికి చెప్తున్నా నేను. ఇప్పుడు ఈ జడ్జిమెంటు పట్ల నేను తీసుకున్న స్టాండు, నేను ఇచ్చే ఉపన్యాసాలు లేదా వీడియోలలో నేను మాట్లాడేది ఈ కులానికి ఆ కులానికి అనుకూలం కాదు. ఇది మాదిగల సమస్యని కాదు, ఇది మాలల సమస్యని కాదు. ప్రధానంగా ఈ జడ్జిమెంట్ మొత్తము అంబేద్కరు 1949లో అంగీకరించబడి అడాప్ట్ చేసుకోబడ్డ రాజ్యాంగములోని ఆర్టికల్ 341, దాంట్లో మొట్టమొదటిసారి దేశంలో 3 పదాల పునాదిగా రిజర్వేషన్ ఇచ్చే ఆర్టికల్ రాశాడు. దాంట్లో ఆయన వాడిన పదాలు ఏమిటి అంటే ఆర్టికల్ 341 చాలా జాగ్రత్తగా ఈవెన్ తెలుగు దాంట్లో కూడా చదవాలి. దాంట్లో కాస్ట్, ట్రైబ్స్ అండ్ రేసెస్ అంటే ఈ కాస్ట్ అనేది భారతదేశంలో ఉన్న మొత్తము అంటరాని కులాలకు కాస్ట్ అనే పదం వాడాడు ఆయన. అన్టచబిలిటీ ఈజ్ ద బేసిస్. అక్కడ అన్టచబుల్స్కి, టచబుల్స్కి అంటే శూద్రులతో పాటు నేను పుట్టిన కులంతో పాటు అన్నిటికీ మధ్య ఒక గీత గీశాడు. అది చాలా కీలకమైన గీత. తర్వాత ఆర్టికల్ రాయగానే రిజర్వేషన్ రాదు కనుక 1950లో ఆయన లా మినిస్టర్గా ఉన్నప్పుడు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ స్వయంగా డ్రాఫ్ట్ చేసి క్యాబినెట్ అప్రూవల్ తీసుకొని ప్రెసిడెంట్ చేత సంతకం చేసి రిజర్వేషన్లు అమలు చేయించారు. అయితే ఇప్పుడు ఈ జడ్జిమెంటు మొత్తము దేశములోని షెడ్యూల్ కులాలు ఏవైతే అంటరాని వాళ్ళుగా ఉన్నందువల్లనే 3000 ఏండ్లు వాళ్లకు ఆస్తులు కానీ హక్కులు కానీ మానవత్వ విలువలు కానీ దక్కలేదు అని రిజర్వేషన్ ప్రతిపాదించిన రిజర్వేషన్లో ఈ కులాలు ఇక నుంచి అంటరానిగా ఉండవు అని జడ్జిమెంట్ చెప్పదలుచుకున్నది. అది చాలా కీలకమైనది. వన్స్ ది కాన్సెప్ట్ ఆఫ్ అన్టచబిలిటీ ఈజ్ రిమూవ్డ్, దెన్ ఈ షెడ్యూల్ కులాలకు, షెడ్యూల్ తెగలకు
షెడ్యూల్ రేసెస్ అని ఎక్కడికి వాడాడు ఆయన? నార్త్ ఈస్ట్ ప్రజలు ఇండో ఈస్టర్న్ ప్రాంతంలో ఉన్న ప్రజలు వాళ్ళు తెగలుగా ఒప్పుకోలేదు, మేము డిఫరెంట్ రేస్ అన్నారు. అందుకని వాళ్ళు చైనీస్కు అటు వియత్నామీస్కు దగ్గరగా ఉంటారు కనుక వాళ్ళకి రేస్ వాడాడు. అండ్ వాళ్ళు కూడా కంప్లీట్ ఒకే యూనిట్గా రిజర్వేషన్ ఇవ్వబడ్డది. అయితే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రాసినప్పుడు ఇంకొంచెం క్లించ్ చేశారు దాంట్లో. ఇది చాలా కీలకమైనది. దాంట్లో ఇంకా ఏం క్లించ్ చేశారు? హిందువులకు, సిక్కులకు, బుద్ధిస్టులకు మాత్రమే ఈ రిజర్వేషన్ వర్తిస్తుందని ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో స్పష్టంగా ఉంది. ఈ జడ్జిమెంటు కనుక అమలు చేస్తే ఎవరికి వర్తిస్తుందో తెలియదు. ఇప్పుడు క్రిస్టియన్లు కేసు ఉన్నది, క్రిస్టియన్ దళితులకు వాళ్ళకు వర్తించగా ఒక రాష్ట్రం వర్తించాలనుకుంటే వర్తింపజేయవచ్చు. బికాస్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను ఈ జడ్జిమెంటు పూర్తిగా రద్దు చేస్తున్నది. అది చాలా కీలకమైనది. చాలామందికి అది అర్థం కావట్లా. వాట్ ఈస్ కాల్డ్ ఇన్ ఇంగ్లీష్, ఇట్ ఈస్ ఓవర్ రూలింగ్ ది ప్రెసిడెన్షియల్ ఆర్డర్. అది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఓవర్ రూల్ చేసినప్పుడు మొట్టమొదటి మెయిన్ ఇష్యూ ఏంటి అంటే, అసలు 1950లో షెడ్యూల్ కులాలకు, షెడ్యూల్ తెగలకు రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ముందు కేంద్రం అమలు చేసిందా, రాష్ట్రాలు అమలు చేసినాయా? అంటే కీలకమైన లీగల్ ఇష్యూ ఏంది అంటే మొట్టమొదటి కేంద్రం అమలు చేసింది. ఇక్కడ ఈ జడ్జిమెంట్ను కేంద్రం మేము అమలు చేయమని చేయమంటుంది. ఆనాడు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను ఇచ్చి యూపీఎస్సీలో, రైల్వే సర్వీసెస్లో, తర్వాత యూనివర్సిటీలలో, సెంట్రల్ ఇన్స్టిట్యూట్లలో అమలు చేశారు. ఇప్పుడు నిన్నగాక మొన్న యూపీఎస్సీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చింది. కొన్ని రాష్ట్రాలలో అమలు చేయమని కొంతమంది ఉద్యమాలు చేసి ఉండొచ్చు, కానీ వాళ్ళకి దాని ఇంప్లికేషన్ తెలియట్లా. ఇప్పుడు ఈ జడ్జిమెంట్ను అమలు చేయాలి అంటే వెంటనే సెంటరు ఈ జడ్జిమెంట్ను అమలు చేయకుండా యూపీఎస్సీ కానీ కేంద్ర రిక్రూట్మెంట్ చేయడానికి వీలు లేదని సుప్రీంకోర్టులో కేసు వేయాల్సిన అవసరం ఉంది. అది కీలకమైనది. ఎందుకంటే సెంటర్ అమలు చేయకపోతే రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ ఇన్ ద స్టేట్స్ అనేది స్టేట్స్కి తెలియదు. ఆనాడు కూడా ఎస్సీ ఎస్టీ కమిషన్ ఫామ్ చేశాయి. ఎస్సీ ఎస్టీ కమిషన్కు దేనికి హైయెస్ట్ అథారిటీ ఉంది ఎరికైనా? సెంట్రల్ ఎస్సీ ఎస్టీ కమిషన్కి హైయెస్ట్ అథారిటీ ఉంది. ఒక పాపులేషన్ సెన్సెస్ తీయాలన్నా లేదా రిజర్వేషన్లలో మార్చాలన్నా షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ దాంట్లో లోకల్ ఎస్సీ ఎస్టీ కమిషన్లకు అధికారాలు లేవు. కాస్ట్లను చేర్చడానికి లేవు, కాస్ట్లను తీసేయడానికి లేదు. ఓన్లీ ఈవెన్ లెక్కలు తీయాలన్నా, నేను నిన్ననే నా సీనియర్ లాయరు సత్యప్రసాద్ గారితో మాట్లాడితే ఇక్కడ ఒక కేసు వేసామని చెప్పారు. తర్వాత నేను నా కేసులన్నీ ఫైట్ చేసిన శ్రీకాంత్ చింతల హైదరాబాద్లో ఉంటారు, ఆయనతో మాట్లాడితే ఇప్పుడు యూపీఎస్సీ అడ్వర్టైజ్మెంట్ వేశారు కనుక ఈ జడ్జిమెంట్ను సెంటర్ అమలు చేయకుండా యూపీఎస్సీ అడ్వర్టైజ్మెంటు ఇవ్వడానికి వీలు లేదు, లేదా ఈ జడ్జిమెంట్ను మేము అమలు చేయము, ఎవ్వరూ చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పాల్సి ఉంటుంది. దట్ ఈస్ ది కీ. శ్రీకాంత్ చింతల ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ కాన్స్టిట్యూషన్, సోషల్ సిస్టమ్ అండ్ లీగల్ సిస్టమ్. He fought my cases. He is a very young dynamic lawyer. కనుక ఇప్పుడు ప్రాబ్లం ఏంది మీ ముందు ఉన్నది? చాలామంది అనుకుంటున్నారు ఇక్కడ ఈ విభజన ఇప్పుడు 2004లో వచ్చిన జడ్జిమెంట్ ముందు ఏది చిన్నయ్య జడ్జిమెంట్ను కొట్టేస్తూ సుప్రీంకోర్టులో వచ్చిన జడ్జిమెంట్ ముందు వాజ్పేయి ప్రభుత్వము ఇట్లా రిజర్వేషన్ల మధ్య విభజించి రిజర్వేషన్లు అమలు చేయడం రాష్ట్రాలకు అధికారం లేదు, అది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను వయలేట్ చేస్తుంది కనుక కేంద్రం ఒప్పుకోదు అని
రిటర్న్గా రాసి ఇచ్చింది జడ్జిలకు ముందు. ఇచ్చిన తర్వాత బేస్డ్ ఆన్ దట్ ఆ కేసులను కొట్టేశారు. ఒకటి ఆంధ్రప్రదేశ్ నుంచి పోయింది, చంద్రబాబు నాయుడు ఇక్కడ నేనే చేసినా కదా, నేను ఇంప్లిమెంట్ చేస్తా అంటున్నాడని అంటున్నారు. నువ్వు ఇంప్లిమెంట్ చేస్తానంటున్నావు, కానీ మీ పెద్ద నాయకుడు ఢిల్లీలో ఉన్నాడు కదా, మరి ఆయన ఏం చేస్తాడు? మీ పెద్ద నాయకుడు ఢిల్లీలో ఉన్నాడు కదా, ఇప్పుడు కొత్తగా సనాతన ధర్మ నాయకుడు పుట్టాడు కదా, అక్కడ పెద్ద సనాతన ధర్మం ఉన్నది, మరి ఆయన కనుక సింపుల్. ఇది నేను తెలంగాణ మిత్రులకు కూడా చెప్తున్నా, ఇది స్ట్రీట్ పోరాటాలతో ఉద్యమాలతో కాదు, సుప్రీంకోర్టులో తేలాల్సిన ఇష్యూ. మళ్ళీ ఇది తేలకుండా అక్కడ అమలు చేయకుండా ఇక్కడ అమలు చేస్తారంటే దీని అర్థమైంది. సపోజ్ రేపు ఆంధ్రప్రదేశ్లో చేస్తారు, తెలంగాణలో చేస్తారు, మరి విభజించబడ్డ తర్వాత మాదిగలకో మాలలకో విడివిడిగా ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ లేదా రైల్వే సర్వీసులలో ఇంప్లిమెంట్ అయిద్దా? నేను బ్యాక్వర్డ్ క్లాస్ అని మమ్మల్ని ఏమి డిఫైన్ చేశారు? సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ అని. ఇదే తమిళనాడు పోరాట యోధులు పెరియార్ రామస్వామి పెట్టిన భిక్ష మాకది. లేకపోతే ఐలయ్య కోట్ వేసుకొని ఇంగ్లీష్లో ఉపన్యాసాలు ఇచ్చే సోయే ఉండేది కాదు, గొర్రెలు కాసుకున్నట్టు నేను. సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ అని మాకు పెట్టారు. కాస్ట్ అనే పదం అక్కడ లేదు, ఇట్ వాజ్ ఎ క్లాస్. ఈ జడ్జిమెంట్లో మొత్తం క్లాస్ అనే పదాన్ని వాడారు. ఈ జడ్జిమెంట్ ఎంత దూరం పోయింది అంటే, దీని వెనక ఒక అనెక్షర్ ఉంది, ఆ కాపీ ఉంటే తీసి చూడండి. దాంట్లో భగవద్గీతలో కులము లేదన్నారు.